హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, అటవీ శాఖ నుంచి 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, మనకు స్టార్టింగ్ శాలరీనే 35,000కు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మిస్ చేసుకోకుండా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద వర్క్ చేస్తున్నట్టు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా 5 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. గైస్, ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పోస్టర్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్, మనకు వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఉండేటువంటి పోస్టర్ గురించి అయితే మీకు ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ పోస్ట్ అనమాట. సో 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 30,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే డిగ్రీలో కామర్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా మీకు డిప్లొమాలో కంప్యూటర్ ఆర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. గైస్, మీకైతే అడిక్వేట్ అకౌంటింగ్ సంబంధించి అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేషన్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డిజరబుల్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. ఇన్ కేస్ మీ దగ్గర డిజరబుల్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గైస్, ఈ పోస్ట్కి వచ్చేసి 18 to 35 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏం వర్క్ చేయాలని చెప్పేసి కూడా మనకు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి ఆల్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ రికార్డ్స్కి సంబంధించి ఫైల్స్, బడ్జెట్, అకౌంట్స్కి సంబంధించి కరెస్పాండెన్స్, అసిస్టింగ్ ప్రాజెక్ట్స్ టీమ్ అండ్ అఫీషియల్స్కి సంబంధించి మీరు సో డేటా ఎంట్రీ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే గార్డెన్ అసిస్టెంట్ కమ్ మల్టీ టాస్కింగ్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 18,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే 10th క్లాస్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టు మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. జస్ట్ మీ దగ్గర 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే ఇక గార్డెన్ అసిస్టెంట్ కమ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా 3 ఇయర్స్ వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే రిలేటెడ్ ఫీల్డ్లో మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదు. జస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి గైస్. 18 to 35 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సో ఏం వర్క్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 18,000కు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. విధంగా డిగ్రీలో ఎవరైతే బీఎస్సీ బాటనీ క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంటర్లో ఎవరైతే బైపీసీ చదువుంటారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. డిజరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో ఈ పోస్ట్కి 18 to 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. సో నేను ఫస్ట్ పోస్ట్కి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని పోస్టులకు కూడా వర్తిస్తుంది అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏం వర్క్ చేయాలని చెప్పేసి మీరైతే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టే రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్ అనమాట. 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 47,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ హెచ్ఆర్ఏ అలవెన్సెస్ కూడా ఉంటాయి పర్ మంత్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసి పిహెచ్డి బాటనీ ఆర్ న్యాచురల్ సైన్స్ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఎవరైతే బాటనీ విభాగాల్లో ఆర్
న్యాచురల్ సైన్స్ విభాగాల్లో PhD క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. డిజరబుల్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు, రిలవెంట్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. సో ఇక ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఈ పోస్ట్కి వచ్చేసి నాట్ మోర్ దెన్ 40 years అంటే 80 to 40 years వరకు ఏజ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ SC, ST, OBC, ఉమెన్, PD క్యాండిడేట్స్కి వచ్చేసి విల్ గెట్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ నామ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈ పోస్ట్కి వర్తిస్తుంది అనమాట. సో మీరు ఏం వర్క్ చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టే జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ అనమాట. సో మనకు 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 31,000 per month శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్లస్ HRA అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో సో వీళ్ళకి వచ్చేసి సో మనకు ఫస్ట్ ఇయర్లో ఇంత శాలరీ, సెకండ్ ఇయర్లో ఇంత శాలరీ ఉంటుంది కదా. సో మనకు ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 31,000 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఫస్ట్ 2 yearsలో 31,000 అనమాట. సో మనకు లాస్ట్ థర్డ్ ఇయర్లో వచ్చేసి 35,000 per month శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 25,000 per month శాలరీతో పాటు HRA అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఈ పోస్ట్కి వచ్చేసి ఎవరైతే MSc డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్స్ విభాగాలు అంటే బాటనీ విభాగాల్లో సో PG క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మినిమం 55 మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. సో ఈ పోస్ట్ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓన్లీ మనకు ఒకే ఒక పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు, ఇక రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్కి అనమాట. సో ఈ పోస్ట్ వదిలేసి మిగతా పోస్టులకి మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి. డిజరబుల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, జస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 to 28 years వరకు ఏజ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. ఎవరైతే SC, ST క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసి 33 years వరకు ఏజ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే OBC క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు వచ్చేసి 31 years వరకు ఏజ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. PWD క్యాండిడేట్స్ వచ్చేసి 38 years వరకు ఏజ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇంక్లూడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఏం వర్క్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ యొక్క పోస్ట్ అన్నిటిని కూడా మనకు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే ప్యూర్లీ టెంపరీ బేసిస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కదని చెప్పేసి నెగ్లెక్ట్ అయితే చేయకండి. సో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయినా కూడా మిమ్మల్ని అస్సలు తీసేరనమాట. సో కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వన్స్ మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మళ్ళీ పర్మనెంట్ ఎంప్లాయీగా కూడా కన్వర్ట్ చేస్తామని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదనమాట. మీరు ఫ్రీగా ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్, వీడియో అయితే స్కిప్ చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మనకి ఇక్కడ పోస్ట్ వైజ్ లొకేషన్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అన్నిటికీ కూడా మనకు గ్రేట్ నికోబార్ ఐస్లాండ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, అండమాన్ అండ్ నికోబార్ రీజనల్ సెంటర్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి సో మీరు యొక్క సంస్థకే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మన సొంత రాష్ట్రాలకు అయితే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో అన్ని పోస్టులకు కూడా మనకు అక్కడే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే గైస్ మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదేవిధంగా ఎనీ అదర్ డిజరబుల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లోనే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ సో అటాచ్ చేసేసి క్రాస్కి అయితే మీరు సైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సైన్ చేసేసిన తర్వాత ఇక్కడ అప్లికెంట్స్ సిగ్నేచర్ ఉంది కదా, సో ఇక్కడ కూడా మీరు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్లేస్, డేట్ అయితే మెన్షన్ చేసేసి సో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలని చెప్పేసి మీకు ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు స్కూల్ ఆర్ కాలేజ్ సచెస్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మార్క్ షీట్స్, డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే కాదు. సర్టిఫికేట్స్ని జెరాక్స్ చేపించేసి ఇక జెరాక్స్ చేసినటువంటి ఆల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అక్కడికి రీచ్ అయ్యే విధంగా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టే గెస్గా చూడండి, ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, అండమాన్ అండ్ నికోబార్ రీజనల్ సెంటర్,
హెడ్డో పోర్ట్ బ్లైర్ 744102. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే అక్కడికి రీచ్ అయ్యే విధంగా, అంటే 30th April 2025 లోపు అక్కడికి రీచ్ అయ్యే విధంగా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క స్కాన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే సెండ్ చేసేసేయండి, యొక్క డేట్ లోపు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 30 April 2025 లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అక్కడికి రీచ్ అయ్యే విధంగా సెండ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్కాన్డ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక మెయిల్ ఐడికి అయితే సెండ్ చేసేసేయండి గైస్. సో ఈ విధంగా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళకి ఓది ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా అయితే ఇంటర్వ్యూకి అయితే ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇంటర్వ్యూకి అయితే వాళ్ళు చెప్పేటువంటి అడ్రస్కి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ఇన్ గ్రేట్ నికోబార్ ఐస్లాండ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, అండమాన్ అండ్ నికోబార్ సెంటర్, శ్రీ విజయపురం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క అడ్రస్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత అక్కడికే వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సింగిల్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకునేసి అప్లికేషన్ ఫామ్ని ఆఫ్లైన్లో అయితే సబ్మిట్ చేసేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.